హలో నమస్తే. మన ఛానల్ నెక్స్ట్ విజన్లో ఈరోజు వరంగల్ ట్రిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వరంగల్లో మెయిన్గా మనం చూడాల్సిన 1000 స్తంభాల గుడి అండ్ వరంగల్ కిలా. ఇప్పుడు చూస్తున్నది మీరు 1000 స్తంభాల గుడి. 1000 స్తంభాల గుడి మిడిల్లో ఇట్లా ఉంటుంది. సో నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను. మీకు కూడా వీలైనప్పుడు దొరికినప్పుడు వెళ్ళండి. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ప్లేసెస్. అండ్ అక్కడ టెంపుల్లో 1000 స్తంభాలు ఎలా ఉంటాయి ఏంటిది, తర్వాత వరంగల్ కిలాలో ఈ వరంగల్ కిలా 4 ద్వారాలు ఉంటాయి 4 వైపులా. అండ్ అప్పుడు ఉన్నటువంటి రాజ పరిపాలన, రుద్రమ్మదేవి గణపతిదేవి టైంలో ఎలా ఉన్నది ఏంటిది అనేది అక్కడ ఉన్నటువంటి గైడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మనకి. సో ప్రతిదాన్ని కూడా మనం చాలా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. అండ్ వెరీ లో బడ్జెట్ ట్రిప్, చాలా చిన్నది. ఓకేనా. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నేను మా మిస్సెస్ ఇద్దరం వెళ్ళి చాలా విజిట్ చేసి అండ్ ఎగ్జైట్ అయ్యాం. అండ్ సో మీరు కూడా వీలైనప్పుడు టైం దొరికినప్పుడు వెళ్ళరండి. చాలా మంచి ప్లేసెస్ ఈ రెండు కూడా. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ డే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం 1000 స్తంభాల గుడి అండ్ వరంగల్ కిలా. వరంగల్ కిలాలో చాలా అంటే పార్క్ ఉన్నది, లేక్ ఉంది, బోట్ వ్యూ ఉంది. తర్వాత కొండపైకి వాళ్ళు రాజులు కట్టినటువంటి కట్టడాలు. ఎందుకంటే చాలా వరకు ఇప్పటి వరకు మన మహమ్మదీయుల కాలంలో నుంచి కూడా అప్పుడు ఉన్నటువంటి కొన్ని విరిగిపోయి పడినటువంటివి ఉన్నాయి. అయినప్పటికీ కూడా మేము చూసాము. ప్రతిదీ కూడా చాలా బాగుంది. ఇక ఆర్కిటెక్చర్ చూడండి, రాళ్ళ నిర్మాణం ఎంత సూపర్ ఉందంటే అసలు ఆ కట్టడం ఎలా కట్టారో, అప్పుడున్న టెక్నాలజీ చూడండి ఎంత బాగుందో. బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నట్టు. అసలు అక్కడున్న శివాలయం దర్శించుకున్నాం. 1000 స్తంభాల గుడిలో శివాలయం ఇది. అండ్ స్వయంభు దేవాలయం వచ్చేసి కిలాలో కూడా ఉన్నది. ఈ టెంపుల్ ఎప్పుడు కట్టించారు ఏంటిది అనేది కూడా నేను లాస్ట్లో 2 క్లిప్స్ మీద మొత్తం ఉంటుంది ఫోటో. చూడండి, చివరిలో ఉంటుంది అది. అంటే ఎవరి కాలంలో కట్టబడింది ఏంటిది అని కూడా. ఈ మిడిల్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ మాత్రం సూపర్ ఉంది. అసలు ప్రతిదీ కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసి తీశాను వీడియోలో. మ్యాక్సిమం మీకు మీరు వెళ్తే ఎంతైతే అనుభూతి పొందుతారో అంత వీడియోని ఇందులో ఉంచడం జరిగింది. సో ఇట్స్ వెరీ వెరీ సూపర్బ్. థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోని చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ టోటల్ వరంగల్ కిలా ఇది ఒక వీడియోలో మొత్తం చూపించడం జరిగింది. క్లోజప్లో ఒక గైడ్స్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి. సో ప్రతిదీ కట్టడం కూడా రాతి కట్టడమే, ఎక్కడ కూడా చెక్క అనేది కనపడదు మీకు. ఈ కట్టడాలన్నీ కూడా చాలా పటిష్టంగా ఉన్నాయి. అక్కడ ఒక గైడ్ ఏం చెప్పారంటే, ఈ ప్రదేశంలో ఒకరోజు బండి వెళ్తూ ఉంటే ఆ బండి ఇరుక్కపోతే ఆ బండికి ఉన్నటువంటి ఐరన్ది బంగారంగా మారిపోయిందంట. సో అంత బ్యూటిఫుల్ ప్లేసెస్ అవి. అంత గొప్ప రాజ్యం అది. సో నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాము. మొత్తం రాళ్ళ మీద కట్టడమే. సేమ్ కట్టడం ఇప్పుడు యాదాద్రిలో కూడా నిర్మించడం జరిగింది, అలానే రాళ్ళతోటి. యాదాద్రి కూడా చూసాము మేము. యాదాద్రి ట్రిప్ కూడా వీడియో చేస్తాను ఇప్పుడు త్వరలో. థ్యాంక్ యూ, బాయ్. 1000 స్తంభాల గుడి హన్మకొండ. సో ఎప్పుడు కట్టించారు, ఏ రాజు కట్టించారు అనేది క్లియర్గా ఉంది. ఒకసారి మంచిగా చూడండి. తర్వాత ఇదేమో వరంగల్ కిలా పోర్టు, వరంగల్ పోర్టు. దాని గురించిన ఇన్ఫర్మేషన్ అన్నట్టు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి నీకు ఫోటో రూపంలో పెట్టాను, చూడండి. ఓకేనా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ముందు కూడా మంచిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.